నీళ్లచారు, పురుగులన్నం, నాసిరకం ఆహారం తిని హాస్పిటల్ పాలవడం, నాణ్యమైన భోజనం పెట్టాలంటూ ఆందోళనలు చేయడం ఇలా గిరిజన ఆశ్రమ పాఠశాలలో తరచూ చోటు చేసుకుంటున్న ఘటనలకు చెక్ పెడుతుంది పల్స్ యాప్. సర్కార్ నిధులకు గండి కొట్టి గిరిజన విద్యార్థులకు అందాల్సిన నాణ్యమైన భోజనాన్ని లాగేసుకుంటున్న అధికారులకు అడ్డుకట్ట వేస్తోంది. మెనూ అమలు చేయకపోయినా నాణ్యత లేని భోజనం పెట్టినా అంచనా వేసినట్లుగా పీఓ చేతికి పట్టేస్తుంది. ఇంతకీ ఏంటి పల్స్ యాప్? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 55 గిరిజన ఆశ్రమ పాఠశాలలున్నాయి. వీటిలో మొత్తం 14,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి నాణ్యమైన భోజనం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది సర్కార్. అయితే కొందరు అధికారుల కక్కుర్తితో విద్యార్థులకు పోషకాహారం అందడం లేదని ఆరోపణలున్నాయి. నాసిరకం భోజనంతో విద్యార్థులు హాస్పిటల్ పాలైన సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వం తెచ్చిన మెనూ అమలు చేయాలని, నాణ్యమైన భోజనం పెట్టాలని విద్యార్థులు ధర్నాలు, ఆందోళనలు నిర్వహించిన సంఘటనలు కూడా ఉన్నాయి. దీనిపై ఫోకస్ చేసిన ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మాట్ ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఓ మంచి ఆలోచన చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గిరిజన విద్యా సంస్థల్లో భోజన నాణ్యతను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఓ యాప్ తీసుకొచ్చారు ఐటీడీఏ పీఓ. స్వయంగా తానే ఏఐ టెక్నాలజీతో యాప్ రూపొందించారు. అదే ఐటీడీఏ పల్స్ యాప్. ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం జిల్లాల్లో అన్ని గిరిజన హాస్టళ్లలో యాప్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్ లో మెనూ వివరాలను పొందుపరిచారు. అధికారులు యాప్ లో చూసి ఏ రోజుకు ఆ రోజు విద్యార్థులకు భోజనం అందించాల్సి ఉంటుంది. అలాగే బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్, డిన్నర్, సాయంత్రం స్నాక్స్ ఇలా విద్యార్థులకు అందించే ప్రతి ఆహారాన్ని హాస్టల్ వార్డెన్, ప్రిన్సిపల్ ఫోటోలు తీసి యాప్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాటిని పీఓ పరిశీలిస్తారు. మెనూ కాకుండా వేరే ఏ ఫుడ్ పెట్టినా, ఫుడ్ నాణ్యత లేకపోయినా, లేదంటే పాత ఫోటోలు అప్లోడ్ చేసినా పల్స్ యాప్ వెంటనే గుర్తిస్తుంది. ఏఐ టెక్నాలజీతో రూపొందించిన పల్స్ యాప్తో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టే వీలు కలుగుతుందన్నారు ఐటీడీఏ పీఓ యువరాజ్. నిరంతరం విద్యార్థులకు అదే భోజనాన్ని పరిశీలించి ఫుడ్ నాణ్యత లేకపోయినా, మెనూ పాటించకపోయినా అధికారులపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. Everyone knows that on WhatsApp monitoring 5,000 photos or for each item for each school around which are around 200, it is very difficult. So we have tried that we should have a consolidated platform ante that all the menu items, all the institutions should be consolidated at one place, so that we can know that which institute have submitted which menu item and which is correct and which is wrong. So just basically it will increase the transparency and as well as the quality of the food. ఐటీడీఏ పల్స్ యాప్తో హాస్టల్ అధికారుల నిర్లక్ష్యం బట్టబయలవుతోంది. మెనూని నిర్లక్ష్యం చేసి నిధులు దారి మళ్లించే వారికి పల్స్ యాప్ చెక్ పెడుతుంది. అయితే మెనూ ఖచ్చితంగా అమలు చేసే వార్డెన్లు ఈ యాప్ విధానాన్ని స్వాగతిస్తున్నారు. పల్స్ పెట్టడం వల్ల మంచిగా ఉండి ప్రతి ఒక్క పిల్లవానికి, ప్రతి ఒక్క విద్యార్థికి మెనూ ప్రకారం భోజనం అందుతుంది. ఏది అయితే పెట్టామో వెంటనే పీఓ గారికి తెలిసిపోతుంది. కాబట్టి ఆయన అభిప్రాయము, ఆయన పెట్టిన యాప్ చాలా బాగుంది. మేము హ్యాపీగా ఉన్నాం. మా పీఓ ఐటీడీఏ గారు కొత్తగా ఐటీడీఏ పల్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు దాంట్లో టైం టు టైం ఫొటోస్ పంపిస్తున్నాం. పారదర్శకత పెరిగింది. చాలా మాకు కన్వీనియంట్గా కూడా ఉంది. ఎప్పటికీ అవి ఫోటోలు అలాగే ఉంటాయి. ఏ టైంకు ఏం పెడుతున్నాం అనేది మా అధికారి గారికి తెలుస్తుంది. ఐటీడీఏ పల్స్ యాప్ పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థి సంఘాల నేతలు. యాప్ తీసుకొచ్చిన ఐటీడీఏ పీఓను అభినందిస్తున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు ఇది దోహదపడుతుందని చెప్తున్నారు. విద్యార్థుల్లో ఎటువంటి పోషకాహారాన్ని అందించే విధంగా నాణ్యమైనటువంటి పోషకాహారాన్ని అందించాలని, విద్యార్థులు ఎవరైతే గతంలో ఫుడ్ పాయిజన్కి గురయ్యారో వాళ్ళకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్ట్రెంత్ రావడానికి లేదా వాళ్ళ ఆధారితాన్ని పెంచడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వము ఎలాగైతే ఈగల్ ఐ అనేది ఒకటి కనిపెట్టిందో, అలాగే ఐటీడీఏ కేంద్రంలో ఐటీడీఏ పల్స్ అని ఒకటి ఏఐ టెక్నాలజీ ద్వారా ఒక అప్లికేషన్ పెట్టడం జరిగింది.
పల్స్ యాప్ హాస్టళ్లలో భోజన తీరును మారుస్తుందంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. హాస్టల్లో ఇంటిని మరిపించే భోజనం విద్యార్థులకు అందుతుందని, నాణ్యమైన భోజనంతో విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారని హర్షం వ్యక్తం చేస్తున్నారు.